మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభువు సహాయము చేశారు. హల్లెలూయా. నేటి ధ్యానము కొరకు లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. 27వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగం. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పెను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయాన్న మీ పాద సన్నిధిలో ఉండటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు, క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు. రాజా, మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగాన్ని మా వెనుకడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మా అందరికి ఇవ్వండి. మీ కృపకు అప్పగించుకుంటూ ఉన్నాం. రాజా, ప్రతి అవసరతను తీర్చండి. సూటిగా తేటగా మీరే మాతో ముచ్చటించమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, అల్పుణ్ణైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ ఆత్మచేత నింపి వాడుకొనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగము మనందరికీ పరిచయం ఉన్న లేఖన భాగమే. చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొల్గతా మార్గములో మరి సిలువను మోసుకొని వెళ్తూ ఉండగా ఆయన ఆగి అక్కడ స్త్రీలతో మాట్లాడటం అనేది ఒక చిన్న సంఘటనలాగా అనిపించవచ్చు, కానీ అది చాలా లోతుగా మనం అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారి హృదయంలో ఉన్న ఆవేదన మనకి కనబడుతూ ఉంటుంది. అందుకని ఆ 31వ వచనంలో వారందరూ అంటున్నారు, పచ్చి మ్రానుకే ఇలాగ జరిగితే. అంటే పచ్చి మ్రాను అంటే గమనించండి, అందులో జీవం ఉంటుంది, అందులో జీవం. ఆ జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని నేను గొర్రెలకు మేత భూమిని అన్న యేసుక్రీస్తు ప్రభువారే ఆయన సమృద్ధి అయిన ఆహారాన్ని, జీవాన్ని ఇవ్వటానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. లాజరును తిరిగి బ్రతికించిన సందర్భంలో కూడా ఆయన అన్న మాట ఏంటంటే, పునరుద్ధానాన్ని, జీవాన్ని నేనే. అందుకనే చెట్టు పచ్చగా ఉంది అంటే అందులో ఏముంది? జీవము ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా జీవం ఉంది. ఆ జీవము సమృద్ధిగా ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అటువంటి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారిని దొంగలతో కలిపి సిలువ వేయటానికి ఈ లోకం సాహసించింది. అంటే ఎండిన మ్రానులైన మన పరిస్థితి ఏంటి? ఎండిపోయిన వాటిలో జీవం ఉంటుందా? ఉండదు. ఎండిపోయిన వాటిని మనం ఏం చేస్తాం? ఆ చెట్లు కానీ, ఆ కొమ్మలు కానీ
మంటల్లో వేయటానికో లేకపోతే వంటకు వాడటానికో ఉపయోగిస్తాం. అంటే మనము కూడా జీవము లేకుండా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్న మనము ఆ రీతిగా నరకాగ్నికే పాత్రులం, కానీ మనం జీవించటానికి పాత్రులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు నాశనానికి జోగుతూ ఉన్న ఈ లోక మనుషులందరి నిమిత్తం ఆయన శిలువ మీద మరణించటానికే ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆ రీతిగా మన పాపాలకు రావాల్సిన శిక్షను ఆయన శిలువ మీద భరించి ఎండిన మ్రాను నరకాగ్నిలో ఎలాగైతే పడవేయబడుతుందో ఆ నరకాగ్ని నుండి మనలను తప్పించాడు. హల్లెలూయా. అందుకనే గమనించండి, వాళ్ళందరూ కన్నీరు కారుస్తున్నారు. ఆ స్త్రీలందరూ కూడా కన్నీరు కారుస్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాధ్యతకు ఒక మాట చెప్పాడు. అదేంటంటే, అమ్మా, నా కోసం కాదు మీరు ఏడవలసింది, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవాలి. ఎందుకనంటే నేనేదో గాయపడ్డాననో, గాయాలతో ఉన్నాననో, సిలువకు అప్పగించబడ్డాననో జాలిపడి మీరు ఏడవటం కాదు, కానీ మీ భవిష్యత్ తరాల కోసం మీరు పశ్చాత్తాపడాల్సిన అవసరత ఉంది అని ఆయన చెప్పకనే చెప్తున్నాడు. గమనించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో మనం చూడగలిగితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేస్తుంది. వాస్తవానికి ఇప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారు కదా. ఇది ఎటువంటి దుఃఖము అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు పడుతున్నారు అని జాలితో ఏడుస్తున్నారేమో. అమ్మా, మీరు నా గురించి అయితే ఏడవద్దు, నేను పంపబడిందే దీనికోసం, నేను ఈ లోకాన్న జన్మించిందే దీనికోసం కదా, నేను కన్య మరియ గర్భాన్న పుట్టిందే సిలువకు అప్పగించబడటానికి, కాబట్టి మీరు నా కోసం ఏడవద్దు. అందుకనే గమనించండి, మన దుఃఖము ఎటువంటి దుఃఖము. అందుకనే లోక సంబంధమైన దుఃఖం అనుకోండి, అది మనకేం కలుగజేస్తుంది? మనోవేదన కలుగజేస్తుంది, అది మరణాన్ని మనకు తీసుకొస్తుంది. కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖం అనుకోండి. అందుకనే దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు, దేవునితో ముఖాముఖిగా మనం మాట్లాడినప్పుడు, దేవుని సహవాసంలో మనం ఉన్నప్పుడు మనకు కలిగే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటుంది చూడండి. అది ఏం కలుగజేస్తుంది? మారు మనస్సు కలుగజేస్తుంది. ఈ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు. ఈ మారు మనస్సు వలన మనకి శ్రమలు రావు అంట. ఈ మారు మనస్సు వలన మనకి ఎటువంటి కీడు రాదు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము. అందుకని వీళ్ళు దైవ చిత్తానుసారంగా ఏడుస్తున్నారా, లేదా ఆయన్ను వెంబడిస్తున్న స్త్రీలు గమనించగలిగితే మరి జాలితో ఏడుస్తున్నారా? అందుకనే గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఆ రీతిగా సిలువను మోసుకుంటూ గొల్గొతా మార్గములో నడుచుకొని ఆ రీతిగా సిలువను మోసుకుంటూ వెళ్ళిపోతుంటే స్త్రీలు కూడా ఆయనను వెంబడించారు. 27వ వచనాన్ని చదువుదామా? గొప్ప జన సమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు. గమనించండి, రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు, రాజును వ్యతిరేకించిన వారు, అధికారాన్ని తిరస్కరించిన వారు ఎలాగైతే సిలువకు అప్పగించబడటం ఆ రోమా ప్రభుత్వంలో సహజమో, అలాగ సిలువకు అప్పగించబడిన వారి వెంట స్త్రీలు గొల్లు చేసుకుంటూ ఏడ్చుకుంటూ నడవటం కూడా అప్పటి యూదుల సాంప్రదాయం అన్నమాట, వారి ఆచారం. గమనించండి, యాయిరు కుమార్తె చనిపోవటానికి సిద్ధంగా ఉంది, మరణ పడకల మీద ఉంది. యాయిరు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు వారిని బతిమలాడుకుంటున్నాడు, అయ్యా మా కూతురు చనిపోవటానికి సిద్ధంగా ఉంది, నువ్వు వచ్చి స్వస్థపరచు అని. ఆయన వెళ్ళేసరికి అక్కడ యాయిరు కుమార్తె చుట్టూ ఎవరున్నారు? ఏడ్చేవారు, గొల్లు చేసేవారు ఉన్నారు. గమనించండి, ఇది ఎలాగైతే వారి సాంప్రదాయమో,
సిలువకు అప్పగించబడిన లేదా సిలువ వేయబడిన వారి చుట్టూ కూడా ఈ రీతిగా స్త్రీలు గుమిగూడి ఏడవటం కూడా వారి యొక్క ఆచారం. ఆ రీతిగా ఆచారప్రాయంగానే వీళ్ళు ఏడుస్తున్నారు. అందులోనూ బహుశా యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మేలు పొందుకున్న స్త్రీలు కొంతమంది ఉండుండొచ్చు. ఆయన అద్భుతాలు చేయగా చూసిన వారు కొంతమంది ఉండే ఉండొచ్చు. అందుకనే వారి వైపు చూసి ఆయన 28లో ఏమంటున్నాడు? అమ్మా, మీరు నా కోసం ఏడవచ్చు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. అంటే గమనించండి, ఆయన బాధపడుతున్నాడు, లేకపోతే ఆయనకి ఈ గాయాల వలన బాధ ఎక్కువైపోతుంది అన్నదానికంటే వారి భవిష్యత్తును గురించి, వారి రాబోయే తరాన్ని గురించి ఆయనకున్న బాధ్యత మనం చూడగలిగితే ఇది ఆయన నిస్వార్థ ప్రేమను మనకు చూపిస్తూ ఉంది. హల్లెలూయా! నిస్వార్థమైన ప్రేమ. అందుకని మనం గమనించగలిగితే మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూడగలిగితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా, అంటే అనేకులకు బదులుగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వటానికే ఆయన వచ్చాడు. అందుకనే గమనించండి, ఆ నిస్వార్థమైన ప్రేమను బట్టే ఆయన అంటున్నాడు, అమ్మా, నా నిమిత్తము మీరు ఏడవచ్చు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు ఏడవండి అంటున్నాడు. గమనించండి, మనం కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, మనం శ్రమల్లో ఉన్నప్పుడు కూడా ఇతరుల రక్షణ నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాము అంటే అది ఖచ్చితంగా క్రీస్తు పోలిక, అది ఖచ్చితంగా క్రీస్తు స్వభావము. గమనించండి, ఎందుకనంటే లోకంలో మనిషికి ఎంతో కొంత స్వార్థం అనేది ఉంటుంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిలో ఏ స్వార్థము కూడా లేదు. అందుకని ఆ నిస్వార్థమైన ప్రేమతోనే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకాన్ని ప్రేమించారు. హల్లెలూయా! ఆయన ఈ లోకాన్ని ప్రేమించి ఆ లోకం కొరకు తన ప్రాణాన్ని ఆయన ఇచ్చాడు. హల్లెలూయా! గమనించండి, అందుకని అనేకులకు ప్రతిగా, అది అనేకులకు మారుగా లేదా బదులుగా ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా! గమనించండి, అటువంటి నిస్వార్థమైన ప్రేమ ఆయన కలిగి ఉన్నాడు. తన జీవితము ఆఖరి క్షణాలు, ఆఖరి ఘడియలు, అటువంటి సమయంలో కూడా ఏ రీతిగా వీరి భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. మనం అనారోగ్యంతో ఉన్నప్పటికీ, మనం ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పటికీ, ఒకవేళ మనం ఇతరుల రక్షణ నిమిత్తం మనం ప్రయాసపడుతున్నాం, వారి రక్షణ కొరకైన భారాన్ని మనం కలిగి ఉన్నామంటే అది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువు వారి స్వభావమే. అటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. గమనించండి, ఇతరుల రక్షణ కొరకు మనము ప్రయాసపడటం, ఇతరుల అవసరతల్లో మనము పాలు పొందటం. అందుకని 28లో ఆయన అన్న మాట ఏంటంటే, నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి గాని మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. గమనించండి, అంటే ఆయన అక్కడ స్త్రీల నుంచి సింపతి, సానుభూతి కోరుకోవటం లేదు. ఆయన వారి నుంచి ఆయన కోరుకున్నది ఏంటంటే పశ్చాత్తాపము, మారు మనస్సు. అందుకనే వారి దుఃఖము ఎటువంటి దుఃఖము, ఇందాక కూడా మనం మాట్లాడాం కదా, దైవ సంబంధమైన, దేవుని చిత్తానుసారమైన దుఃఖము. అది ఏం కలుగు చేస్తుంది? రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. రక్షణార్థమైన మారు మనస్సు. ఆ మారు మనస్సు దుఃఖాన్ని పుట్టించదు, కానీ లోకములో ఉండే దుఃఖము మనకి మరణాన్ని కలుగచేస్తుంది. అందుకని ఆయన ఆ స్త్రీల నుంచి సింపతి, సానుభూతిని ఆయన కోరుకోవటం లేదు, కానీ వారి నుంచి పశ్చాత్తాపాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అయ్యో, భవిష్యత్ తరాలు ఏ రీతిగా ఉండబోతున్నాయి. అందుకనే
ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ ఆయనకు కలిగిన భౌతికమైన గాయాలు కంటే ఆయనకు వారి పట్ల ఉన్న బాధ్యత, వారి పట్ల ఆయనకు ఉన్న భారము, వారి భవిష్యత్ తరాల గురించి ఆయనకు ఉన్న బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఈ గాయాలను కూడా ఆయన పట్టించుకోవటం లేదు. తల మీద ముళ్ళ కిరీటము, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, ఒళ్ళంతా గాయాలు అయినా సరే దీన్ని పట్టించుకోకుండా ఆయన ఆ యెరూషలేము కుమార్తెల నిమిత్తమే ఆయన భారాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గమనించండి. అందుకనే చూడగలిగితే ఆ సిలువ ప్రక్కన నిలువబడి ఏడ్చినంత మాత్రాన, కన్నీరు కార్చినంత మాత్రాన వారికి మరి రక్షణ రాదు, కానీ వారిలో మారు మనస్సు ఉన్నప్పుడే రక్షణ కలుగుతుంది. అందుకనే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేస్తుంది. హల్లెలూయా. గమనించండి. హృదయం మారు మనస్సు పొందితేనే మనము నాశనము నుండి తప్పించుకుంటాం. హృదయం మనము మారు మనస్సు పొందితేనే ఆ రీతిగా మనం రక్షించబడతాం. దేవుని ఉగ్రత నుంచి మనము తప్పించుకుంటాం. హల్లెలూయా. అందుకనే గమనించండి, వాస్తవానికి ఆయన ఎందుకు వారిని ఈ రీతిగా హెచ్చరిస్తున్నాడు 28వ వచనంలో అంటే, ఏమని హెచ్చరిస్తున్నాడు 28వ వచనంలో? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువడి. వాస్తవానికి ఆయన రాబోయే ఉగ్రతను గురించి హెచ్చరిస్తున్నాడు. రాబోయే ప్రవచనాన్ని, ఆ ప్రవచనం యొక్క హెచ్చరికను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఆ తర్వాత రోజుల్లో జరిగింది ఏంటంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆ యెరూషలేము మీదకి భయంకరమైన శ్రమలు వచ్చినాయి, భయంకరమైన ఉగ్రతలు వచ్చినాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన ఒక 40 సంవత్సరాలకి ఆయన 28లో చేసిన ఆ హెచ్చరిక నెరవేర్పులోనికి వచ్చింది. గమనించండి. అందుకనే ఆ 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే రోమా చక్రవర్తి ఇశ్రాయేలుని దండెత్తి, అనగా యెరూషలేము పట్టణాన్ని ముట్టడించి అనేకుల్ని కూడా బలి తీసుకున్నట్టు మనం చూస్తూ ఉంటాం. చరిత్రలో కూడా ఇది రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం గమనించగలిగితే అటువంటి ఉగ్రత రాకమునిపే యెరూషలేము కుమార్తెలకు ఆయన చేస్తున్న హెచ్చరిక ఏంటంటే, మీ పిల్లల గురించి మీరు పశ్చాత్తాపపడండి అని. హల్లెలూయా. అంటే భవిష్యత్ తరాల గురించి మనము భారాన్ని కలిగి ఉండాలి. అదే ఈ ప్రవచనం యొక్క మర్మం. భవిష్యత్ తరాలు, రాబోయే తరాలు కదా, రాబోయే తరాలు ప్రభు కొరకు మనము సంపాదించలేకపోతే వారు ప్రమాదకరమైన భక్తిలోనికి వెళ్ళే అవకాశము ఉంది. అందుకనే గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయములో మనం చూడగలిగితే 53వ వచనంలో రాయబడి ఉంది కదా. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 53వ వచనం. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలమును, అనగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు. హల్లెలూయా. గమనించండి, ఆ రోజున ఆ రీతిగా ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న ఆ శాపము, అది ఇక్కడ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరొకసారి యెరూషలేము పట్టణంలో నిజమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ టైటస్ చక్రవర్తి పరిపాలనలో ఆ రోమీలందరూ కూడా ఈ యెరూషలేము వారి మీద దాడి చేసి వారందరినీ కూడా హింసలకు గురి చేశారు. వారి మరి వనరులన్నిటినీ కూడా నిలిపేశారు. వాస్తవానికి మనం చూడగలిగితే అటువంటి పరిస్థితులే నేటి సమకాలీన పరిస్థితుల్లో కూడా మనం గమనిస్తున్నాం కదా. రావాల్సిన వనరులన్నిటినీ నిలిపివేయటం,
అందుకనే కొన్ని దేశాల నుంచి మనకు దిగుమతి కావలసిన కొన్ని వనరులు దిగుమతి కాకపోవటం వలన మన దేశంలో కూడా కొన్ని ఇబ్బందుల్ని మనం ఎదుర్కొంటూ వస్తున్నాం కదా. కానీ ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే, ఆ తర్వాత 29వ వచనంలో రాయబడి ఉంది కదా. ఎందుకని వారు ఆ రీతిగా అంటున్నారంటే, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 28:53లో ఎలాగైతే నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు అని రాయబడి ఉందో, ఆ విషయాలన్నీ కూడా క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇశ్రాయేలీల యెరూషలేము వారి కళ్ళ ముందు కనపడ్డాయి. అందుకనే గమనించండి, వారందరూ కూడా ముందుగానే హెచ్చరింపబడి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది వారి తర్వాత తరాలను కూడా భారముతో బాధ్యతతో ప్రభు కొరకు రక్షించుకుంటారనే ప్రభువారు ఆ మాట చెప్తున్నారు 28లో. అందుకని యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. అందుకనే గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా ఆ ప్రవచనాన్ని గురించే, ఆ శాపము ఏ రీతిగా అయితే ఇశ్రాయేలీల జీవితాల్లో నెరవేర్చబడిందో దాన్నే ఆయన మరొకసారి వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఆహారము దొరక్క వారి పిల్లలని చంపుకొని తిన్న సంఘటనలు కూడా ఉన్నాయని చరిత్ర మనకు జ్ఞాపకం చేస్తుంది. అదే 28:53లో ఉన్న ప్రవచనం. ద్వితీయోపదేశకాండ 28:53లో కుమార్తెలను కుమారులను మాంసము తింటారని ఏ రీతిగా ఉందో, అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరి ఆహారము దొరక్క మనుషులు పీక్కొని తినే రోజులవి. ఇప్పుడు కూడా ఈ ఆర్థిక సంక్షోభాలు, మరి ప్రపంచ దేశాల యొక్క వారి ఆధిపత్య ధోరణి, ఇవన్నీ ఈ రీతిగానే ఉంటే మరొకసారి ఈ పరిస్థితులు రావని ఏమైనా అనుకోగలమా? ఖచ్చితంగా ఈ పరిస్థితులు వస్తాయి. ఇది మనుషులు పీక్కొని తినే పరిస్థితి. అందుకనే గమనించగలిగితే చాలా సందర్భాలలో దేవుని భయము లేని అనేకమైన దేశాలు ఆ రీతిగానే ఆర్థికంగా మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పతనమైపోయిన దేశాలుగా మిగిలిపోయింది. ఇక్కడ వీరు కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు సిలువను మోసుకుంటూ మాకు జ్ఞాపకం చేశాడే, మా తర్వాత మా పిల్లల కోసం ఏడవాలి, వారి నిమిత్తం బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి, పశ్చాత్తాపపడి వారిని రక్షణలోనికి నడిపించాలని ఆయన మాకు జ్ఞాపకం చేశాడు కదా అని వారు అనుకున్నారా? వాళ్ళు కూడా మరి ఆయన చనిపోయాక ఎలా ఉన్నారో 40 సంవత్సరాల తర్వాత ఆ ఉగ్రతను వారు ఎదుర్కోవాల్సి వచ్చింది. అందుకని యోధా ప్రజలు కూడా, యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిలో విశ్వాసం ఉంచలేదు. ప్రవచించబడిన వచ్చిన మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువారి అని వారు నమ్మలేదు. అటువంటి వారు బహుశా ఈ యెరూషలేము శ్రమల్లో ఈ రీతిగానే నశించిపోయి ఉండొచ్చు. అందుకనే నేటి తరం తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను దేవుని శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి తప్పించటానికి నిరంతరం ప్రార్థించాలి. వారి చుట్టూ కూడా ప్రార్థనా కంచెను, యోబు చుట్టూ ఏమున్నాయి? యోబు ఆస్తి చుట్టూరు ఒక కంచె, ఈ మధ్యలో యోబు కుటుంబం చుట్టూరు మరొక కంచె, అలాగే వీటి మధ్యలో యోబు చుట్టూరు ఒక కంచె. అంటే అపవాది యోబును ఈ రీతిగా శ్రమలో పాలు చేయాలి అంటే ఏం చేయాలి? 3 కంచెలు దాటి రావాలి. గమనించండి, అటువంటి ప్రార్థనా కంచె మన కుటుంబాలకు మనం ఏర్పాటు చేసుకుంటున్నావా? అటువంటి ప్రార్థనా కంచె మన చుట్టూ మనం ఏర్పాటు చేసుకుంటున్నామా కదా? గమనించండి, ఆశీర్వాదాన్ని కోరుకుంటున్న నేటి విశ్వాస తరము ఈ ప్రాథమిక అవసరత అయిన ప్రార్థన గురించి ఎందుకు వెనకబడిపోతూ ఉంది? అందుకనే
యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజునే హెచ్చరించారు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమంటే వారి నిమిత్తం కన్నీరు కార్చి ప్రార్థన చేయమని. హల్లెలూయా. మీరు నాకు గాయాలు కలిగినాయని, నన్ను సిలువ వేశారని మీరు ఏడవటం కాదు, నన్ను చూసి మీరు జాలి పడటం కాదు. మీరు చేయాల్సింది ఏంటంటే మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము మీరు పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి వారిని రక్షణలోనికి నడిపించాలి. అప్పుడే నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా మన కుటుంబాలను మనం రక్షించుకోగలం. గమనించండి. వాస్తవానికి నోవాహు ప్రయాసంతా కూడా లోకంలో ఉన్న వారందరూ రక్షించబడటానికి అని మొదలు పెడితే ఆఖరికి కనీసం నోవాహు తన కుటుంబాన్నైనా రక్షించుకున్నాడు. గమనించండి. అందుకే అనేక సందర్భాలలో ఈ ప్రాథమిక బాధ్యత అయిన కుటుంబ రక్షణ, ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. చాలా స్పష్టంగా యేసుక్రీస్తు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తున్నారు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏం చెయ్యాలి? ఏడవాలి. అంటే పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి వారి రక్షణ కొరకు మనము ప్రయాసపడాలి. ఆ విషయంలో ప్రయాసపడితే ఇక జీవితంలో దేని గురించి మనం వెతకనవసరం లేదు, దేని గురించి మనం భయపడనవసరం లేదు. అమ్మో ఉద్యోగం వస్తుందో రాదో భయపడన అవసరం లేదు, అమ్మో ఆడపిల్లకి పెళ్ళి అవుద్దో లేదో భయపడన అవసరం లేదు. ఎందుకని? వారికి ఉద్యోగం కంటే, వారి కుటుంబ భవిష్యత్తు కంటే, వారి వైవాహిక జీవితం కంటే ఉత్తమమైన యేసుక్రీస్తు ప్రభు వారినే వారికి మనం ఇచ్చాం. ఇంకంతకు మించింది ఏం కావాలి జీవితంలో కదా. ఇది ఇవ్వనప్పుడు మిగతావి ఎన్ని ఇచ్చినా అన్నీ కొరతగానే ఉంటాయి. ఈ రక్షణలోనికి మనం నడిపించినప్పుడు, వారిని ప్రభు భయములో మనం పెంచినప్పుడు, మిగతా ఎన్ని భద్రతలు మనం కల్పించినా సరే ఇంకా ఎక్కడో కొంత మనకి ఒక అభద్రతా భావం అనేది ఉండిపోద్ది. గమనించండి. అందుకని ఆయన చాలా స్పష్టంగా అటువంటి ఉగ్రత 29-30 వచనాల్లో ఎటువంటి ఉగ్రత రాయబడింది? ఇలాగ పీక్కొని తినే బదులు మాకు పిల్లలు లేకుండా ఉంటేనే బాగుండు అని చెప్పుకునే రోజులు కదా. అవే ధన్యములైనవి అని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు ఈ రోమా ప్రభుత్వం గనక యెరూషలేము మీద పడి వారిని హింసలు పాలు చేస్తున్నప్పుడు వారికి కలిగిన బాధను బట్టి వారు ఏమంటున్నారు? మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ. 30వ వచనం లూకాసు సువార్త 23వ జనులు చెప్పసాగుదురు. అసలు ఇటువంటి హింసలు భరించే కంటే చనిపోవటం మేలు అని మనం అనుకునే రోజులు రాకముందే. గమనించండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయములో 1వ వచనంలో జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడో ఒకసారి చూద్దామా? ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము. దుర్దినములు ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు సంవత్సరములు తేజస్సుకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము. ఆ టెండర్ ఏజ్లో, ఆ లేత వయసులో దేవుని భయానికి వారిని అప్పచెప్పకపోతే, రక్షణలో వారిని నడిపించకపోతే, అయ్యో 28, 29, 30 వచనాలు ఎలాగైతే వాళ్ళు అనుకుంటున్నారో, మా మీద పడుడని పర్వతములతోనూ మమ్మును కప్పుడని కొండలతోనూ జనులు చెప్పే రోజులు వస్తాయి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు 28లో చెప్పకనే చెప్పాడు, యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తము
ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. గమనించండి, అటువంటి భారాన్ని, బాధ్యతను మనము కలిగి ఉండాలి. అంతే, కొండలని అడుగుతున్నారు మమ్మల్ని కప్పేసేయండి అని. అంటే గమనించండి, ఆ తీర్పు యొక్క ఉగ్రత, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. కొన్ని సందర్భాల్లో మనకెదురయ్యే సమస్యలను బట్టి అసలు ఈ సమస్యల్ని వీటిని భరించటం కంటే చనిపోవటం మేలు అని మనకు అనిపించే కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ కూడా వీరు ఆ రోమా ప్రభుత్వం యొక్క హింసలకు భరించలేక వీళ్ళు ఏం చేస్తున్నారు, కొండల్ని, పర్వతాలని బతిమలాడుకుంటున్నారు. మా మీద పడండి, మమ్మల్ని కప్పేయండి, మమ్మల్ని చంపేయండి. అంటే అటువంటి భయంకరమైన పరిస్థితి. అందుకనే హోషేయ గ్రంథము 10వ అధ్యాయము, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదామా? హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం చదవండి అమ్మా. చదవండి. గమనించండి, అంటే ఇంకక్కడ దేవునితో సహవాసము లేదు కాబట్టి అక్కడ ఏం పెరుగుతున్నాయి, ముండ చెట్లు, ఇటువంటివన్నీ. అంటే అటువంటి పరిస్థితులు, ఇక దేవుని భయాన్ని విడిచిపెట్టి శ్రమకు అప్పగించబడిన తరువాత ఈ హింసలకు గురవుతూ ఉన్నప్పుడు ఇక వీరికి దేవుడు గుర్తురాక దేవుణ్ణి విడిచిపెట్టేసి అటువంటి పరిస్థితులు రాకముందే, అందుకనే వీళ్ళు ఏమంటున్నారంటే అటువంటి అంత్యకాల పరిస్థితులు రాకముందే మనం ఏం చేయాలి, మన సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. ఎప్పుడు? మన బాల్య దినాలలోనే. అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అంత్యకాల సంభవాలను బట్టి మనుషులు పలికే కొన్ని నిరుత్సాహమైన మాటలు, మనుషులకు వచ్చే ఒక రకమైన నిరుత్సాహం, ఇటువంటి రాకముందే మనము రక్షించబడాలి. అందుకనే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, గమనించండి. బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును, దానికి తాళ జాలిన వాడెవడు. అటువంటివి రాకమునుపే, ఆ ఉగ్రత రాకమునుపే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువు వారిని మనము స్వంత రక్షకునిగా అంగీకరించాలి, మనము రక్షించబడాలి. అందుకని ఆయన 31లో ఏమంటున్నాడు, వారు అంటున్న మాట, వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. పశ్చిమ్రాను అంటే అందులో జీవం ఉంది, యేసుక్రీస్తు ప్రభువు వారిలో జీవం ఉంది. ఆ జీవాన్నే తన ప్రజలకు సమృద్ధిగా ఇవ్వటానికి, ఆ నిత్య జీవాన్ని ఇవ్వటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అటువంటి జీవము కలిగిన యేసుక్రీస్తు ప్రభువు వారినే వారు ఆ రీతిగా సిలువకు అప్పగిస్తే, పాపములో చనిపోయిన పరిస్థితుల్లో ఉన్న మన పరిస్థితి ఏంటి కదా, అంటే ఎండిపోయిన మాను లాంటి మన పరిస్థితి ఏంటి? అందుకనే ఎప్పుడైనా తీర్పు దేవుని ఇంటి నుంచే ప్రారంభం అవుతుంది. వాస్తవానికి ఆ ఉగ్రత ఎక్కడ ప్రారంభమైందంటే దేవుని ఇల్లైన యెరూషలేములోనే ప్రారంభమైంది. అక్కడ నుంచి ప్రారంభమైన ఉగ్రత అర్థమవుతుందిగా మీకు. ప్రస్తుత పరిస్థితి ఎక్కడి నుంచి ప్రారంభమైంది? దేవుని ఇంటి నుంచే ఆ ఉగ్రత ప్రారంభమవుతుంది. అది ఆ రీతిగా ప్రపంచమంతా వ్యాపించి ఆ మహా ఉగ్రతకు తాళజాలిన వాడెవడు అంటున్నాడు
యోహాను. అందుకని అటువంటి పరిస్థితులు రాకముందే ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడాలి. రక్షణ పొందుకున్నవారు రక్షణను మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. భయముతో వణుకుతో ఆ స్వంత రక్షణను మనం కాపాడుకోవాలి. అందుకే నిరంతరం కూడా దేవుని సహవాసంలో మనం ఉన్నప్పుడు ఆ రక్షణ గురించిన ఎరుక మనకి ఉంటుంది. రక్షణ పొందని వారి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో పేతురు అంటున్నాడు తన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చూడగలిగితే తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును కదా. ఈరోజు కాదు, తర్వాత చూద్దాంలే, తర్వాత మారు మనసు పొందుదాం, తర్వాత రక్షించబడదాం అని ఆ సువార్తను పెడచెవిన పెట్టి అవిధేయులైన వారి పరిస్థితి ఏమవుతుంది? అందుకని గమనించిన తర్వాత 18లో రాయబడి ఉంది కదా, మరియు నీతిమంతుడే రక్షించబడటం కష్టమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ ఉంటారు? అందుకనే గమనించండి, దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను కదా. నీతిమంతులే రక్షించబడటం కష్టతరమైతే భక్తిహీనుల పరిస్థితి ఏంటి? అసలు పాపులు ఎక్కడ నిలబడతారు? ఎందుకనంటే దేవుని ఇంటి నుంచి ఉగ్రత ప్రారంభమైంది, బయలుదేరింది. ప్రపంచ దేశాలు ఒకదాన్ని మించిన ఒకటి ఆధిపత్య పోరులో చిన్న చిన్న దేశాలు నలిగిపోతూ వస్తున్నాయి. అవి కూడా బలైపోతూ వస్తున్నాయి. గమనించండి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఉగ్రత? దేవుని ఇంటి నుంచే ప్రారంభమైంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద ప్రాణం పెట్టడం అనేది ఒక మహత్తరమైన కార్యం. ప్రపంచం ఎప్పుడు కూడా ఊహించని పరిణామం అది. ఆ రీతిగా ఆయన శిలువ మీద మనందరి పాపాల నిమిత్తము బలైపోయాడు. ఆ రీతిగా మనకు రక్షణను అనుగ్రహించి పరలోక రాజ్యాన్ని మన కోసం ఆయన సిద్ధం చేశాడు. అంత మాత్రమే కాదు, ఆ పరలోకంలో మనం ప్రవేశించటానికి ఏ రీతిగా సిద్ధపడాలో కూడా ఆయన ముందుగానే మనకు బోధించున్నాడు. హల్లెలూయా. అందుకే మన పిల్లల భవిష్యత్ తరాల రక్షణ, వీటి సంగతి ఏంటి కదా? వారు సిద్ధపడ్డారా? దేవుని రాకడలో ఎత్తబడటానికి వాళ్ళు సిద్ధపడ్డారా? మిజైల్స్ వేసే ముందంట సైరన్ వస్తుందంట. ఆ దేశాల్లో వాళ్ళు పక్క దేశాల మీద మిజైల్స్ వేస్తున్నారు కదా, కాబట్టి ఎవరు బయటికి రావద్దు అని చెప్పి సైరన్లు మోగుతున్నాయి అంట. అంటే ఒక ప్రమాదాన్ని అవి మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మేఘారోహణుడై మన దగ్గరికి వచ్చేటప్పుడు కూడా ఆకాశములో దూత బోర ఊదుతాడు. ఇవన్నీ కూడా మనల్ని సిద్ధపరచటం కోసమే. సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. ఆయన రాకడలో ఎత్తబడే సిద్ధపాటును ప్రతి ఒక్కరము కూడా మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. అందుకని గమనించగలిగితే ఆయన ఎందుకు ఈ రీతిగా సిలువకు అప్పగించబడ్డాడో 53వ అధ్యాయములో యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన తృణీకరించబడిన వాడైపోయాడు, మనుషుల చేత ఆయన విసర్జించబడిన వాడైపోయాడు. అందుకని గమనించండి, ఆ రీతికి ఎందుకు అయ్యాడు అంటే మనల్ని సిద్ధపరచడం కోసమే, మనకు రక్షణను అనుగ్రహించటం కోసమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ రీతిగా ఆయన మన ప్రతి కన్నిటిని కూడా తుడిచి, అందుకని ఆయన ఏమంటున్నాడు? నా నిమిత్తం మీరు ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు పశ్చాత్తాపపడండి, వారి భవిష్యత్తు నిమిత్తం మీరు పశ్చాత్తాపడండి అంటున్నాడు. ఆయన ప్రతి కన్నీటిని కూడా తుడిచి కన్నీరు దుఃఖము లేని, ఆకలి దప్పులు లేని పరలోక రాజ్యంలోనికి మనల్ని తీసుకువెళ్ళటానికే ఆయన
ఈ భూలోకానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి పరలోకం కోసం మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. పశ్చాత్తాపము కలిగి రక్షణ భాగ్యాన్ని పొందుకొని అనేకులకు కూడా రక్షణ భాగ్యంలోనికి నడిపించే వారముగా మనం ఉంటూ దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. ఆ స్త్రీలు ఏ రీతిగా అయితే దుఃఖిస్తున్నప్పుడు మీరు నా నిమిత్తం మీరు ఏడవకండి, మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని మీరు ఏ రీతిగా అయితే చెప్పారో, మేము పశ్చాత్తాపముతో మారు మనసు అనుభవంతో మా పిల్లల నిమిత్తము భవిష్యత్ తరాల నిమిత్తము ముఖ్యంగా వారి రక్షణ నిమిత్తం మేము భారముతో ప్రార్థించే వారముగా ఉండటానికి కృపనివ్వండి అయ్యా. తీర్పు దేవుని ఇంటి నుంచి ప్రారంభమైంది. ఆ ఉగ్రత బయలుదేరింది నాయన. మీరు అక్కడ సమయం అది గుర్తెరిగిన ఆయన మేము సిద్ధపాటు కలిగి మీతో 1000 ఏండ్ల పాలనలో మేము ఉండే భాగ్యాన్ని దయచేయమని, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, విన్న మాటలు మా హృదయంలో భద్రపరచమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే